ఈ దొంగ ఎలా ఉన్నాడు? సిలువలో కొన్ని క్షణాల్లో తన ప్రాణం విడవాలి. అందుకే మనలో ప్రాణం ఉన్నప్పుడే ఆయనను స్తుతించాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. కొన్ని క్షణాల్లో ప్రాణం పోతుంది. ఆ దొంగలో పశ్చాత్తాపం రాకపోతే ఎక్కడుంటాడు? నిత్య నరకాగ్నిలో ఉంటాడు. కానీ ఆ దొంగలో పశ్చాత్తాపం వచ్చింది. తనలో ప్రాణం ఉండగానే కొన్ని నిమిషాల్లో కొన్ని గంటల్లో అన్న సమయంలో తను తెలుసుకున్నాడు, తన తప్పులేంటో తెలుసుకున్నాడు, తన ఈ శిక్షకు అర్హుడని తెలుసుకున్నాడు. ఈ యేసయ్య ఈ శిక్షకు అర్హుడు కాడు, ఇతను మనందరి పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చి మన కొరకు ప్రాణాన్ని విడిచిపెడుతున్నాడు, ఈయన పరిశుద్ధుడు నీతిమంతుడు దేవుని కుమారుడని ఆ సిలువలో పక్క నుండి గ్రహించగలిగాడు. ఎలా గ్రహించగలిగాడు? తన మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి, పశ్చాత్తాపడ్డాడు. మొదటిగా వాళ్ళైతే ఇద్దరు కూడా